కలెక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు 400-300 కోట్లు దాటిపోతా ఉంది. డే 1 500 కోట్లు దాటేలా ఉంది. ఇంకా ఇండస్ట్రీ రికార్డు మామూలు లేదు. చాలా చాలా బాగుంది మూవీ. రేటింగ్ 10కి 10 బ్రో. తమన్ గారి బీజం ఉంది, మామూలు బీజం కదా. కొడతా ఉంటే రెబల్ స్టార్ రెబల్ స్టార్ రెబల్ స్టార్ రెబల్. అసలు ఆ పాటకి చూడొచ్చు బ్రో, 10 సార్లు చూడొచ్చు సినిమా, అంత బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ గా మేమైతే కాలర్ ఎత్తుతున్నాం, మీసాలు తిప్పుతున్నాం, తొడ కూడా కొడుతున్నాం, మామూలేదా. సాంగ్స్ హెడ్సప్. తమన్ గారు బాలేబాబుకి ఏ లెవెల్లో కొడుతున్నాడు, మా ప్రభాస్ కూడా ఆ లెవెల్లో కొట్టాడు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్, ఆ కామెడీ టైమింగ్, డైలాగ్ అయితే ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేనేమన్నా చీమన రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ అయితే పీక్స్ మామూలు లేదు బ్రో. చాలా చాలా బాగుంది. ఇంకో డైలాగ్ అయితే కామెడీ టైమింగ్ మామూలు లేదు. తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట, అసలు మామూలు టైమింగ్ చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారి ఈ సినిమా కోసం కనుల పండగ మొత్తం ఇండియా మొత్తం చూసింది. అందులో మా ఫ్యాన్స్కి అయితే దిల్ ఖుష్ చేశాడు మా మారుతి గారు. నైట్ టికెట్స్ కొద్దిగా లేట్ చేస్తే మేము తిట్టుకున్నాం, కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకి గుడి కాదు ఏం కట్టిన తక్కువ అనిపించింది, అంత బాగా చూపెట్టారు. వింటేజ్ ప్రభాస్ సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ అసలు అద్దరు కొట్టేసాడు బ్రో తమన్. అసలుకి మ్యూజిక్ బ్రో ఏమన్నా బయటికి రావు, అసలుకి మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్. ఒక్కసారి చూస్తే సినిమా నుంచి బయటికి రారు. అసలు సినిమా ఒక్కసారి చూసారు కదా సార్, సినిమా ఒక్కసారి చూసారు కదా, అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఫుల్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. లాస్ట్ లో ఒక్కొక్క సీన్ కి గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. సినిమా అస్సలకి ఇది కదా ముసలి, అస్సలకి అది కదా సీన్ అంటే. అస్సలు ప్రభాసం మర్చిపోలేము ఆ సీన్ కి. ఆయన ఇంతకుముందు దేంట్లో మనం చూసాము, ఇంతకుముందు బాహుబలి ఇటన్నిటిలో, ఛత్రపతిలో చూసాం స్వరశాపని, దానికన్నా ఎక్కువగా కొట్టాడు దాన్ని, మామూలుగా కాదు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్ అన్న. లాగ్ ఎక్కడన్నా లాగ్ అనిపించేది, ఎక్కడ ఇంచు కూడా నీకు ఒక సెకండ్ కూడా డిసప్పాయింట్ ఉండదు. మారుతి చెప్పాడు కదా, ఒక్క సెకండ్ మీకు డిసప్పాయింట్ అనేది నా ఇంటి దగ్గరికి రమ్మని, అస్సలకి ఎక్కడా లేదు. బ్లాక్ బాస్టర్. ఇప్పుడు మారుతి డైరెక్టర్ పడితే దండం పెట్టొచ్చు ఆయనకి, చేతులు ఎత్తి మొక్కొచ్చు ఆయనకి అన్నారు. ఆయనకి రాదు ప్రభాస్ ఆయన హ్యాండిల్ చేయలేడని. డైరెక్టర్ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన దర్శకత్వం దండం పెడుతున్నాం. అస్సలకి ప్రభాస్ ఇలా చూపిస్తాడు అనుకోలేదు, అలా చూపించాడు. జై ప్రభాస్, జై మారుతి. ప్రభాస్ అన్న కెరియర్ లో పెద్ద బిగ్గెస్ట్ మూవీ. ఆయన ఫైట్ ఏంది ముసలితో ఫైట్ ఉంటా అన్న. అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్నోళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎప్పుడు హిట్ సినిమానే. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉన్నది, ఇంతవరకు ఎప్పుడు చూద్దాం. అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం, ఇది ఒక కామెడీ మూవీ. అంటే ఒక కామెడీ మూవీ, ఒక అర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారి నిజంగా చెప్తే హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిలో, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తా ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ సినిమా కావాలో అదే సినిమా తీసిరు. అంటే ఎప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ, అంటే మనం ఒక అర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినాం అన్న. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలర్ చెప్తున్నా, నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అన్న కెరియర్ లా మంచి సినిమా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేసి. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మన ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిండు. నిజంగా చెప్తున్నా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అన్న నిజంగా చెప్తున్నా, మీరు 8 సీన్స్ చూసినావా, ఆ ఏడుపులో నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్ కి, అంత బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువనే తీసుకుపోయారన్నా. చెప్తున్నా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్, రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. ఒకటి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఎలా చూపినా అలా చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకొని ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలాలకి వేసుకున్నారు. బ్లాక్ బస్టర్, జై ప్రభాస్. మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి. ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత బాగా తీసారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ నుంచి చూడాలి. ఒక మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది, హారర్ కాన్సెప్ట్, ఆ లొకేషన్స్ అవన్నీ చాలా అంటే చాలా హైలైట్. అసలు నీట్ గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ
ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాప్స్, 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో 3 హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్ అసలు. మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాల మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. డైలాగ్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు. ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకోండి, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది. ఇందులో దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్, సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు లొకేషన్స్ అవన్నీ సాంగ్స్ హైలైట్. సప్తగిరి అంటారు కోటిగా